మీరు జాతకాన్ని నమ్ముతారా? 2024లో ఏపీలో ఎవరు సీఎం కాబోతున్నారు? ఇప్పటికి 100 సార్లు చెప్పినాము. నేనైతే జగన్ అని చెప్పిన. ప్రతి విషయానికి పంచాంగాన్ని చూస్తారా? ఆరుద్ర నక్షత్రం మిథున రాశి కలిగిన జగము ప్రతిరోజు దినఫలాలు చూసుకుంటారా? సో ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చిన అయితే మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎందుకంటే నేను చెప్పబోయే టాపిక్ చాలా చాలా ఉపయోగకరంగా ఉండబోతుంది. మీరందరూ మరియు జాతకాలు నమ్మని వాళ్ళు సైతం ఈ వీడియోని చూడడం ద్వారా చాలా విజ్ఞానం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. నేను 100% చెప్పగలుగుతున్నాను. ఈరోజు సోది లేకుండా డైరెక్ట్గా విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ప్రాక్టికల్గా ఈ విషయాలన్నింటినీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా లెందీగా ఉండబోతుంది. వీడియోని పూర్తిగా చూసి మాత్రమే విషయాన్ని తెలుసుకోండి. మధ్యలో స్కిప్ చేస్తే చాలా అమూల్యమైనటువంటి విషయాలన్నీ కూడా మీరు మిస్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి నా అభ్యర్థన ఏంటంటే వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి. నాకు చాలా ఉత్సాహకరంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయగలరని, మీ సందేహాలైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయగలరని అభ్యర్థిస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోలు చూడడం ద్వారా నాకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి చేస్తేనే ఇలాంటి ధర్మ సంబంధమైన వీడియోలు అందరికీ షేర్ అవుతాయి. నా అభ్యర్థనను మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక విషయంలోకి వెళ్తే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాన్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయాపహః. ముందుగా జ్యోతిష్యం మనపై ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. దీన్ని తెలుసుకోవడానికి ప్రాక్టికల్గా కొన్ని అంశాలను పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఉదాహరణకు, ఈ మధ్య జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన ఘోర పరాభవాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎన్నికల రిజల్ట్ కంటే ఒక్కరోజు ముందు TV9 ఛానల్లో కొంతమంది జ్యోతిష్కులు ఈ ప్రముఖుల జాతకాలపై విశ్లేషణ చేశారు. ఆ క్లిప్పులు కూడా ఇక్కడ ప్లే చేస్తున్నాను, ఒకసారి వినండి. ఆ తర్వాత దాన్ని విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం. మిథున రాశి ప్రస్తుతం బుధ మహాదశలో శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతుంది. ఈ శుక్రుడు జన్మించిన లగ్నానికి రాజయోగ కారకుడు, ఒకే ఒక రాజయోగ కారకుడు. లగ్నాధిపతి తృతీయ స్థానంలో లగ్నాధిపతి అయినటువంటి బుధుడితో కలిసి ఉండడం, అలాగే అట్టి బుధుడు అనగా లగ్నాధిపతి అయినటువంటి బుధుడు వర్గోత్తమాంశం చెంది ఉండడం. ఈ కారణం చేత ఏ లగ్నంలో అయితే జన్మించారో ఆ లగ్నంలో శుక్రుడు నీచబడినప్పటికీ కూడా లగ్నాధిపతి వర్గోత్తమాంశం చెందడం చేత నీచభంగ రాజయోగం జరగడం, ఇవన్నీ కూడా జగన్ గారి జాతకరీత్యా ప్రస్తుత వ్యక్తిత్వానికి అతనికి విజయాన్ని చేకూర్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో కన్యా లగ్నం చార్ట్లో బుధ గ్రహం మరియు అంతర శుక్ర దశ నడుస్తుంది. అక్టోబర్ 2022 నుంచి ఆగస్టు 2025 వరకు నడుస్తుంది. D10 చార్ట్ చూడాలి. D10 చార్ట్ లో బృహస్పతి యొక్క ప్రత్యంతర దశ మార్చి 12, 2024 నుండి జూలై 28, 2024 వరకు అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయం అది. ఆ పీరియడ్ లో గజకేసరి యోగ ప్రభావం అతన్ని రెండవసారి ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకుంటుంది. అండ్ ఎలా ఇప్పటివరకు తెలంగాణ పాలిటిక్స్ గురించి మాట్లాడుకున్నాం. త్వరలో ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ రాబోతున్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుంటే, సో ఫస్ట్ జగన్ గారి జాతకం ఎలా ఉండబోతుంది 2024లో? సో హీ విల్ బికమ్ ద సీఎం ఆర్ నాట్? సెకండ్ టైం ఆరుద్ర నక్షత్రము మిథున రాశి జాతకులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. చూడారు కదా, అందరూ జ్యోతిష్యులు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారని చెప్పారు. అది గోచార పరంగా కానివ్వండి, లేదా వారి జాతక రీత్యా కానివ్వండి, మహర్దశా రీత్యా కానివ్వండి, వారికి ఉన్న యోగాల రీత్యా ఖచ్చితంగా వారే సీఎం అవుతారని చెప్పారు. గతంలో వేణుస్వామి లాంటి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఎవరో ఒక్కరు జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదన్నారంటే సరే, ఆయనకు జ్యోతిష్యం సరిగా అర్థం చేసుకోలేదేమో అని అనుకోవచ్చు. కానీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని చెప్పారు. కనీసం అందులో ఎవరో ఒక్కరైనా ఉత్తమంగా విచారించే జ్యోతిష్కులు ఉంటారు కదా. నేను కూడా జాతకాన్ని విశ్లేషించే చెబుతున్నాను. ఆయనకు ఖచ్చితంగా రాజ్యస్థాన యోగం ఉంది. మరి ఆయన ఎందుకు సీఎం కాలేదు? మరి ఆయనకి సీఎం ఎందుకు రాలేదంటారు? ఆయనకి రాజ్యస్థానం రాలేదు. సరే, మరి ఇంత ఘోర ఓటమేమిటి? పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు అతఃపాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటే జాతకాలు ఆయన పైన ఫలించలేదా? జ్యోతిష్యుడు చెప్పేవన్నీ బూటకాల? ఇలాంటి అద్భుతమైన విషయాన్ని ఈ వీడియోలో పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు కాస్త వివరంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దామా? సాధారణంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక సర్కిల్ గీసాను చూడండి.
ఈ వర్తులాకారం గీసాను చూడండి. ఈ సర్కిల్ మొత్తం మన జీవితం. ఈ 360 డిగ్రీలు మన జీవితం అనుకుందాం. అంటే పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు, సరేనా? ఈ సర్కిల్లో ఒక ప్లస్ గీస్తున్నాను, అంటే ఈ సర్కిల్ని 4 భాగాలు చేస్తున్నాను. మన జీవితాన్ని ప్రభావితం చేసేది ఈ 4 భాగాలే. అందులో మొదటి భాగంలో మరో చిన్న గీత గీస్తున్నాను ఈ విధంగా. ఇందులోని ఈ మొదటి భాగం 25% జ్యోతిష్యం, అంటే జాతకం లేదా వ్యక్తిగత జీవితం. ఈ 25%లో ఈ పెద్ద భాగం ఉంది చూసారా, ఈ 20%, ఇది 20%, ఇది వ్యక్తిగత జాతకం. ఈ కొంచెం ఉంది చూసారా, ఇది గోచారము, అంటే ప్రతి సంవత్సరము మారేటువంటి గోచారాలు. గోచారం ఒక 5% మాత్రమే ప్రభావితం చేస్తుంది ఏది జీవితాన్ని. ఇప్పుడు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఒకరి జాతకాన్ని ఎంత అన్వేషించినా ఎంత విశ్లేషించినా ఈ 20% మాత్రమే చెప్పగలుగుతున్నాం. మరియు ఈ 5% గోచారాన్ని కూడా కలుపుకొని 25% మాత్రమే చెప్పగలుగుతున్నాం. ఈ 25%లో కూడా జ్యోతిష్యులు చెప్పే దాంట్లో కేవలం 15 నుండి 20% మాత్రమే ప్రభావితం అవుతుంది. ఖచ్చితంగా ఈసారి జగన్ గారే సీఎం అవుతారని చెప్పింది కూడా ఈ 25% చూసి మాత్రమే. మరి జ్యోతిష్యం 25% అయితే మిగతా 75% మన జీవితాన్ని నియంత్రించేది, ప్రభావితం చేసేది ఏమిటి అని ఒక్కసారి పరిశీలించే ప్రయత్నం ఇప్పుడు మనం చేద్దాం. ఇక్కడ చూడండి, మిగతా 75%లో మరో 25% పూర్వజన్మ కృతం పాపం. జ్యోతిష్య శాస్త్రం దీన్ని కూడా పరిగణించమని చెబుతుంది. అందుకే గరుడ పురాణంలో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత, లేదా పూర్వజన్మ కృతం పాపం రాజ్య రూపేణ పీడిత, పూర్వజన్మ కృతం పాపం ధన రూపేణ పీడిత, పూర్వజన్మ కృతం పాపం మృత్యు రూపేణ పీడిత అని శాస్త్రం స్పష్టంగా చెప్పింది. దీన్ని ఎందుకు మనం విస్మరిస్తున్నారు? పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపాలను కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈ 25% పూర్వజన్మ కృతం పాపాలు అనుభవింపబడతాయి. మీరు అనొచ్చు, పూర్వజన్మ పాపాలు ఎలా తెలుసుకుంటామండి, అవి తెలియదు కదా. అందుకే దాన్ని తెలుసుకోలేవు కాబట్టే సత్కర్మలను చేయాలి అని శాస్త్రం చెప్పింది. సత్కర్మలు చేయడం వల్ల పూర్వజన్మ కృతం పాపం నశిస్తుంది. 1 సత్కర్మ చేసి 100 దుష్కర్మలు చేస్తే ఇలాగే ఆ పాపాలు ఎగిరేస్తాయి. సరే, మిగతా 50% ఏమిటో కూడా దాన్ని కూడా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అందులో మరో 25% స్వకర్మలు. పుణ్యం వల్ల, లేదా పూర్వజన్మ పాపమే కాదు, పుణ్యం వల్ల, లేదా మన పితృదేవతలు చేసుకున్నటువంటి పుణ్యం వల్ల, లేదా మనం చేసుకున్నటువంటి పుణ్యం వల్ల మనకు జాతక రీత్యా రాజ్యాధికారం లభిస్తే సత్కర్మలను ఆచరించి దేశాన్ని ధర్మపథంలో నడపాలి. అంతేకాని రాజ్యాధికారం ఉందని దుష్కర్మలు, అంటే స్వకర్మలు, స్వతహా చేసేటువంటి పాపాలు చేస్తే ఇక్కడ కూడా పరిగణించబడతాయి. ఆ 25% మన రాజ్య స్థితిని, మనకున్నటువంటి యోగాలను ఖచ్చితంగా అడ్డుకుంటాయి. ఈ పాపాలు అడ్డుకుంటాయి. అందుకే మితిమీరే పాపాలు చేయకూడదు. వీటిని ఎందుకు చేర్చడం లేదు, ఎందుకు వీటిని పరిగణించడం లేదు? ఇవన్నీ పరిగణించే కదా జాతకాలను చెప్పాల్సి ఉంటుంది. జగన్ గారు 100% వారు చేసిన ఉత్తమ కర్మల కంటే పాపభీతి ఎక్కువగా ఉండటం చేత రాజ్యాధికారానికి అనర్హుడయ్యారు అని నా అభిప్రాయం మాత్రమే. అంటే వారు మాత్రమే వ్యక్తిగతంగా పాపాలు చేశారని కాదు. ఇక్కడ ఒక ముఖ్య విశేషం చెప్తాను. ఇక్కడ రాజు అనేటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలు చేయాలి. రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉత్తమమైనటువంటి కర్మలు చేసే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అలాగే చేయకపోతే ఎవరు ఏ పాపం చేసినా రాజుకే చుట్టుకుంటుంది. వారి మంత్రివర్గంలో చేసిన పాపాలైనా సరే రాజుకే చుట్టుకుంటాయి. ఇవన్నీ ఇలా చేసేటువంటి పాపాలన్నీ రాజుకు ఉన్న రాజ్యస్థితిని అడ్డుకుంటాయి. అనేకమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకవేళ రాజు ఉత్తముడే అయినా రాజ్య ప్రజలు కానీ ఆ రాజ్యానికి సంబంధించిన మంత్రులు కానీ ఎవరు ఏ తప్పు చేసినా రాజుకే చుట్టుకుంటే, రాజు కూడా చుట్టుకుంటాయి. కాబట్టి ఇక్కడ మనకు ప్రత్యక్షంగా అది కనబడుతుంది. చూడండి, ఇది నా విశ్లేషణ. అర్థమైందా?
అంతే తప్ప నేను ఎవరిని ఏది అనడం లేదు అనేది గుర్తు పెట్టుకుంటారని, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరో 25% ఏమిటో కూడా ఇక్కడ మనం పరిశీలిద్దాం. ఈ 25%, ఆఖరి 25% పితృ రుణాలు. అంటే మనతో జీవించి ఉన్నప్పుడే కాకుండా తల్లిదండ్రులు గతించిన తర్వాత కూడా వారికి అన్ని కర్మలు, అన్ని సత్కర్మలు, అన్ని సంస్కరణలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. అందులో ఏ లోపం చేసినా, అంటే మంత్రపరంగా, తంత్రపరంగా, కర్మల పరంగా చేయాల్సినటువంటి కర్మలు చేయలేకపోయినా పితృదోషం అనేది వర్తిస్తుంది. ఇదే అసలైన పితృదోషం. అంటే ఆ పితృలు స్వకర్మలు అందలేక వారికి, అంటే సకర్మలు అందగా ప్రేత స్వరూపులై ఉంటారు. ఇది నేను చెప్పడం కాదు, గరుడ పురాణం చెబుతుంది. అలా ప్రేత స్వరూపులుగా ఉన్న వాళ్ళు మనం పెట్టేటువంటి అన్నాన్ని వాళ్ళు భుజించలేరు. కాబట్టి వాళ్ళు పితృదోషాలతో ఉంటారు. జాతకంలో మంచి యోగం ఉండి, పూర్వజన్మ పుణ్యఫలం వల్ల ఉత్తమమైనటువంటి ఐశ్వర్యాలు ఉండి, స్వతహా మంచివాడై ఉండి పితృదేవతలను, వారికి చేయాల్సినటువంటి కర్మలను విస్మరించిన ఆయా పితృదేవతలు అష్టైశ్వర్యాల్లో వీళ్ళు ప్రభావితం చేస్తారు. ఏదో ఒక్కదాన్ని అడ్డుకుంటారు, మనకు రాకుండా చేసి వాళ్ళు గుర్తు చేస్తారు అని గరుడ పురాణంలో పేర్కొనబడింది. ఎలా అంటే 100 కోట్ల ఐశ్వర్యం ఉన్నవాడు సరిగ్గా తినలేడు, కడుపు నిండా తింటే చచ్చిపోతాడు, ఆరోగ్యం సహకరించదు. లేదా ఎంత ఐశ్వర్యం ఉన్నా సంతానం దగ్గరగా ఉండదు, ఒక్కడే ఐశ్వర్యాన్ని అనుభవించాల్సి వస్తుంది. అన్నీ ఉన్నా సంతానహీనం కలుగుతుంది. లేదా వివాహం కాదు, చదివిన వారికి విద్య సమయానికి గుర్తురాదు, ఎంత చేసినా శ్రమ వృధా అయిపోతుంది, ఎంత ధనం సంపాదించినా ఒక్క రూపాయి కూడా నిలవదు, అప్పుల భారాలు పెరిగిపోతాయి, అందరూ మనతోనే ఉన్న వ్యాపార లాభాలు నశిస్తాయి. ఇలా అన్ని రకాల యోగాలున్నా రాజ్యం అడ్డగించబడుతుంది. ఇవన్నీ నేను చెప్పేది కాదు, జ్యోతిష్యం దాడి చెప్తున్నాను. నేను ఇప్పుడు జ్యోతిష్యాన్ని దాడి చెప్తున్నాను. ఇక్కడ ఇవన్నీ కర్మలు అనుకూలంగా ఉండి జాతకపరమైన దోషమే అయితే దానికి చక్కగా పరిహారాలు చెప్పబడ్డాయి. ఆ పరిహారాలు ధర్మబద్ధంగా, శాస్త్రోక్తంగా, మనస్ఫూర్తిగా, భక్తిగా చేసుకుంటే ఖచ్చితంగా సిద్ధిస్తుంది రాజ్యం. అది చేసుకున్న తర్వాత కూడా నీకు సిద్ధించడం లేదు అంటే అది జాతక ప్రభావం కాదు, అంతకు పైన అనేది గ్రహించాలి. అందుకే నేను జ్యోతిష్యం దాటి జ్యోతిష్యం పైన చెప్తున్నాను విచారించి. వీటన్నింటినీ కూడా పరిగణనలోకి తీసుకుని మనం జాతక ప్రభావాలు, మనం జ్యోతిష్యం చెప్పాల్సి ఉంటుంది. ఎవరైనా సరే పూర్వకాలంలో ఉత్తమమైనటువంటి జ్యోతిష్యులు, ఉపాసనాపరులైనటువంటి వాళ్ళు ఉండేవారు. వారు రాజుని ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపేవారు. సన్యాసులు కూడా ధర్మ సంబంధమైనటువంటి విషయాలను బోధిస్తూ ఒక ఉత్తమమైనటువంటి మార్గంలో ఆ రాజ్యాన్ని నడిపేవారు, ధర్మకార్యాలను ఆచరింపజేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అంటే ఉత్తమమైనటువంటి వాళ్ళు లేరని కాదు నేను, అంటే రాజ్యస్థితిలో ఉన్నవాళ్ళు, ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో వాళ్ళు ధర్మకార్యాలపై స్వంత నిర్ణయాలు తీసుకొని అధర్మమైనటువంటి కర్మలను ఆచరిస్తున్నారు. తద్వారా వాళ్ళ పతనాన్ని వాళ్లే సంపాదించుకుంటున్నారు. ఇది అక్షర సత్యం. నేను కేవలం ప్రస్తుతం జగన్ గారి జాతకాన్ని తీసుకొని ఉదాహరణ చేశాను అంతే. అంటే వారి జాతక రీత్యా రాజ్యస్థితి ఉన్నా అనేక కారణాల దృష్ట్యా 75%లోనూ ఏదో ఒక్క ఫలం వల్ల, ఏదో ఒక పాపాల వల్ల వారే చేసుకున్నది, లేకపోతే వ్యక్తిగతంగా చేసినా, లేదా వారి మంత్రివర్గం చేసినా, లేదా ఇతర ఏ కారణాల చేత రాజ్యస్థితిలో ఉన్న ఆయనకైనా పాపాన్ని ఎక్కువగా ఆపాదించడం వల్ల, పాపం ఎక్కువగా రావటం వల్ల జాతక రీత్యా ఉన్న ఫలం కూడా నిర్వీర్యమైపోయి ఈ పాప ఫలాన్ని అనుభవింపజేయాల్సి వచ్చింది, పాపాన్ని అనుభవించవలసి వస్తుంది. చూసారా, ఇది ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ. అంటే పవన్ కళ్యాణ్ గారి జాతకంలో కానివ్వండి, లేదా చంద్రబాబు నాయుడు గారి జాతకంలో కానివ్వండి, వ్యక్తిగతంగా వారికి రాజ్యాధికారం లేకపోయినా, ఈ సంవత్సరం వారి రాజ్యాధికారం లేకపోయినా వారు చేసినటువంటి దైవ ఫలం వల్ల, పుణ్యఫలం వల్ల, వారు చేసినటువంటి ధర్మ కార్యాల వల్ల, సకర్మల వల్ల, ఉత్తమమైనటువంటి గుణం వల్ల రాజ్యాధికారం వారికి లభించింది. వారికి ఆ పుణ్యకర్మల వల్ల వారికి ఆ యొక్క ఉత్తమమైనటువంటి స్థితి వారికి లభించింది అని నా అభిప్రాయం.
నేను కేవలం ప్రస్తుత జగన్ గారి జాతకాన్ని తీసుకొని ఉదాహరించడం మాత్రమే చేశాను. దయచేసి అందరూ గమనించగలరు, ఇది అందరి వ్యక్తిగత జీవితాలకు ఇలాగే ఆపాదించబడుతుంది. జ్యోతిష్యం కేవలం 20% మాత్రమే నీ జీవితాన్ని ప్రభావితం చేయగలుగుతుంది. ఆ మిగతా వాటిని ఎలాగో తెలుసుకోలేరు. కాబట్టి భగవత్ సంబంధమైనటువంటి కర్మలను ఆచరించడం, ఉత్తమమైనటువంటి కర్మలు చేయడం, సకర్మలు చేయడం, దాన ధర్మాదులు చేయడం, ఆయా స్థితులలో ఉత్తమమైనటువంటి కర్మలు చేయడం ద్వారా మీకు ఏదైతే ఒకవేళ జాతకరీత్యా లేకపోయినా ఈ యొక్క పుణ్యకర్మ వల్ల మీకు అది సిద్ధించబడుతుంది. ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. వీటిపై మీకేమైనా సందేహాలు కానీ సలహాలు కానీ ఉన్నా లేదా మీ అమూల్యమైన అభిప్రాయాలనైనా దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఇలాంటి ధర్మ సంబంధమైనటువంటి వీడియోల కోసం దయచేసి స్వధర్మం టాపిక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు, వీడియోని లైక్ చేయగలరు. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదిగొండ చందు శర్మ. మంగళం మహత్.